హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో నేను మీ పద్మ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో నేను విలేజ్ వ్లాగ్ అయితే పెడుతున్నాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో మేమందరం మా ఫ్యామిలీ మొత్తము మా విలేజ్కి వెళ్ళాము. మా విలేజ్ వచ్చేసి శ్రీకాకుళము. సో మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ టు శ్రీకాకుళం కార్లో మేము విలేజ్కి అయితే వెళ్ళాము ఒక 10 days. సో యాక్చువల్లీ మా ఓన్ సిస్టర్ వాళ్ళ మరిది పెళ్ళి ఉండే. సో అది చూసుకొని ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉండే, అవన్నీ అటెండ్ అవుదామని మా ఫ్యామిలీ మొత్తం ఇంకా బయలుదేరాము. సో ఈ వ్లాగ్ అనేది 2 partsలో వస్తుంది. సో ఫస్ట్ ఈ పార్ట్లో ఏమో మేము బయలుదేరింది అండ్ మా ఊరు అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మా సైడ్ పెళ్ళి ఎలా జరుగుతుందో అనేది చూపిస్తాను. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరాము. మేము అక్కడ శ్రీకాకుళం వెళ్ళేసరికి ఒక 7:30, 8 అయిపోయింది. ట్రైన్లో అయితే ఈరోజు ఈవినింగ్ అయితే రేపు మధ్యాహ్నం అలా దిగుతుండే. సో కార్ కాబట్టి 1 dayలో వెళ్ళిపోయాము. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మేము కార్లో 4కి అలా బయలుదేరాము ఎర్లీ మార్నింగ్. నైట్ 7:30 కల్లా 8 కల్లా వెళ్ళిపోయాము. మా ఆయన చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. యాక్చువల్లీ ఎక్కడ ఆగలేదు కూడా. అంటే లంచ్ చేయడానికి ఆగాము. టిఫిన్ అయితే మేము కార్లోనే ఇంటి నుంచి తెచ్చుకున్నాం, కార్లోనే తినేసాము. సో మధ్యాహ్నం లంచ్కి ఆపాము అంతే. ఇంకెక్కడ ఆపకుండా వెళ్ళిపోయాం కాబట్టి మేము 1 dayలో వెళ్ళిపోయాము. లేకపోతే నైట్ 10, 11 అవుతుండే అనుకుంటా. సో పైగా ఎక్కడ ఆపలేదు అండ్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మేము చాలా తొందరగా వెళ్ళిపోయాము. సో కార్ జర్నీ అంటే చాలా కష్టమే, లాంగ్ జర్నీ. కానీ ఫ్యామిలీతో వెళ్ళాం కదా, సో అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. సో ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియో అయితే పెళ్ళి తర్వాత వీడియో. యాక్చువల్లీ దిగిన నెక్స్ట్ డేనే పెళ్ళి ఉండే, చూసుకొని అంతా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ తీశాను. ఆ పెళ్ళి వీడియో అనేది నేను సపరేట్ వ్లాగ్లో పెడతానని ఇందులో పెట్టలేదు. మా బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు. సో ఇది మా ఇంటి ముందు ఆడుతున్నాడు. ఈవినింగ్ చాలా చల్లగా కూల్గా మంచి గాలి వస్తుంది. సో మా ఊర్లో అయితే చాలా ఎండలు, కానీ ఈవినింగ్ కొంచెము వెదర్ చల్లగా ఉండే. మేము వెళ్ళిన రోజే బాగా వర్షాలు పడ్డాయి అక్కడ ఊర్లో. సో అలా దానివల్ల కొంచెము వెదర్ కూల్గా ఉండడం వల్ల మా బాబు చాలా బాగా ఆడుకున్నాడు కింద. మార్నింగ్ చాలా ఎండగా ఉంది, ఈవినింగ్ కొంచెము కూల్గా ఉంటుంది కదా. సో అలా ఈవినింగ్ కొంచెం బయట అలా ఆడుతున్నాడు. ఇది మా ఇంటి పక్కన ఇదంతా పొలాలు ఇలా ఉంటాయి. సో మాది ఇల్లు కొంచెం లాస్ట్లో ఉంటుంది కాబట్టి పొలాలు, గాలి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఊరు మధ్యలో అంటే కొంచెం వేడిగా ఉంటుంది కానీ. సో ఇది మా ఊర్లో మా ఇల్లు. ఇది హాల్. మా అత్తయ్య దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఇది ఊర్లో. ఇండివిజువల్ హౌసే, లాస్ట్లో కార్నర్లో ఉంటుంది మా ఇల్లు. అండ్ పక్కన పొలాలు, కూల్గా వెదర్ అంత బాగుంటుంది. సమ్మర్లో అయినా ఎండ బాగుంటుంది కానీ కొంచెం గాలి వస్తుంది లాస్ట్లో. సో ఇది హాల్. సో ఇక్కడైతే మేము ఉండము, మా అత్తయ్య మావయ్య వాళ్ళు మేము అందరూ హైదరాబాద్లో ఉంటాము. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఎప్పుడైనా ఇలా అయినప్పుడు ఇంటికి వస్తాము. సో అప్పుడు ఇలా నీట్గా ఉంచుకుంటాము వచ్చినప్పుడల్లా. అప్పుడప్పుడు వచ్చి ఉండడానికి ఇల్లు ఉండాలి కదా ఊర్లో ఎంతైనా. సో అందుకని మా అత్తయ్య దగ్గరుండి కట్టించుకునే ఇల్లు ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్, మా అత్తయ్య మావయ్య వాళ్ళ బెడ్రూమ్ ఇది. సో దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఆ ఎదురుగా ఉండేది మా బెడ్రూమ్ చిన్నది. ఇది ఇక్కడ చూసారా ఫోటో, మా బాబు ఒక 5 months ఉన్నప్పుడు ఫోటో అది. సో ఇదేమో నెక్స్ట్ బెడ్రూమ్, 2 bedrooms. ఇది మా బెడ్రూమ్. సో హాల్కి అటాచ్ 2 bedrooms ఉంటాయి. దాని తర్వాత మిడిల్లో ఇక్కడ పూజ గది ఉంటుంది. సో ఇలా గోడకు పూజ గది ఉంటుంది.
and safety lights, so we tried to use a flashlight as a guide, and now I'm standing in an సో తర్వాత వచ్చేసి కిచెన్. ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టాము. ఈ గోడ పక్కన లోపల కిచెన్ ఉంటుంది. ఇది కిచెన్. ఇక్కడ ఉండం కాబట్టి మా అత్తయ్య కబోర్డ్ వర్క్ ఏం చేయించలేదు. సో పర్మనెంట్గా వచ్చేసిన తర్వాత కబోర్డ్ వర్క్ చేస్తారు అనుకొని ఇంకేం చేయించలేదు. యాక్చువల్లీ మా మామయ్య సెంట్రల్ గవర్నమెంట్ పోలీసు. సో వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. సో అప్పుడప్పుడు వచ్చి ఉండడానికి ఇల్లు కట్టాము. సో కబోర్డ్ వర్క్ అయితే ఏం చేయించలేదు. మా మామయ్య రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి సో అప్పుడు చేయించుకుంటారు అనుకొని ఇంకా చేయించలేదు. సో ఇదేనండి ఒక స్మాల్ హోమ్ టూర్ మా ఊర్లో. సో తర్వాత మేమందరం తోటకు వెళ్ళాము. అక్కడ మాకు పనస చెట్లు, మామిడి చెట్లు చాలా ఉన్నాయి. సో అలా చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనుకొని ఇంకా అందరము ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ చల్లగా ఉండే, చాలా వాకింగ్లా ఉంటుంది, చూసినట్టు ఉంటుంది అనుకొని మేము అందరం వెళ్ళాము. ఇక్కడ మా నాన్నమ్మ, మా మమ్మీ, మా అత్తయ్య, మా హస్బెండ్ అందరం కలిసి అయితే వెళ్ళాము. మా బాబు కూడా. సో మేము తోటకైతే వచ్చాము. ఇక్కడ నిల్చొని చూస్తున్నాము. లోపల చెట్లు బాగా ఎక్కువ నిండిపోయాయి. ఎలా వెళ్ళాలా అనుకొని ఇక్కడ చూసారా చెట్టు, పనస చెట్టు, పనసకాయలు ఉన్నాయి. అంటే కొంచెం పండు అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. సో మేమైతే బయటే నిల్చున్నాము. ఇంకా అందరు లోపలికి వెళ్ళారు. నేను, మా ఆయన, మా బాబు ముగ్గురం బయట నిల్చున్నాము. లోపల చెట్లు ఎక్కువ ఉన్నాయి, వెళ్ళడానికి బాబుతో ఇబ్బంది అనుకొని ఇంకా అలాగే బయట నిల్చుండిపోయాము. ఇక మేము ఇక్కడ బయట వాకింగ్ చేస్తుంటే ఇంకా లోపల వీళ్ళందరూ వెళ్ళి చూసేసి వచ్చారు. ఇక్కడ మా మదర్ ఎత్తుకుంటున్నారు. వాడు ఒక్క దగ్గర ఉండట్లేదు. సో మేము అలా వాకింగ్ చేస్తుంటే మా మమ్మీకి ఫోన్ ఇచ్చాను, లోపల కొంచెం వీడియో తీసుకొని రా అనుకోని. సో లోపల చెట్లు బాగా ఎక్కువైపోయాయి. మామిడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు, ఇంకా టేక్ చెట్టు అంటారు కదా, టేక్ చెట్లు ఉన్నాయి. సో మేమేమో బయట అలా వాకింగ్ చేస్తున్నాము. వీళ్ళు లోపలికి వెళ్ళేసి వచ్చారు. మేమేమో బయట చల్లగాలి ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇక్కడేమో పనసకాయలు తీస్తున్నాం మేము. ఇక్కడ చెట్టు మీద చూసారు ఎక్కారు, మా చుట్టాలే. సో ఇక్కడ పనసకాయలు తీస్తున్నాము. ఎక్కువ తీయలేదు అనుకోండి, ఒకటి రెండు తీసాము అంతే. మేము చిన్నది తీసుకున్నాము, మా మమ్మీ వాళ్ళు ఒకటి పెద్దది తీసుకున్నారు కూర వండుతారని. ఇక్కడ చూసాను మా మదర్ ఎలా పట్టుకున్నారు, తీసుకెళ్తారంట అనుకొని ఇంకా మా నాన్నమ్మ, మా మమ్మీ ఏమో ఇద్దరు వెళ్ళారు పనసకాయలు. ఇంకా తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము. సో ఇదైతే పార్ట్ 1 అండి. ఇంకా పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది, మిస్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Bye guys.